మనకి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ఆల్రెడీ ఒకసారి సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహశాలలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా నెగిటివ్ అయిపోయింది. విదిన్ ద పార్టీ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి, ఏకాకిగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కానీ అయినా కూడా రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ ఇట్లాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఒక తెలంగాణ తల్లిని అవమానించే రీతిలో కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. సో ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే, తాను చేస్తున్న పనుల మీద ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే, ఒక ధైర్యం లేకపోవడం వల్లనే ఇవాళ రహస్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నాడని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? తప్పకుండా స్వేచ్ఛ. ఇవాళ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు అనేది తీసుకొచ్చిన పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచే తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పుడున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న మేధావులంతా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామాన ఏర్పరిచి ఉద్యమ స్వరూపాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదే ఓరుగల్లు వేదికగా ఎంత తీవ్ర స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఇదే వేదికగా, ఇదే ఓరుగల్లులో తెలంగాణ తల్లి దేవత అనే విధంగా కూడా ఇక్కడ ఒక ధిక్కార స్వరం వినిపించింది. తెలంగాణ తల్లి దేవత అంటే దేవతకు సంబంధించి నగలు ఉంటాయి, కిరీటం ఉంటుంది. మనం సమ్మక్క సారలమ్మను చూస్తే కూడా సమ్మక్క సారలమ్మలకు కూడా ఆభరణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలని పాలించినటువంటి రాణి రుద్రమ కూడా ఆభరణాలు ధరించింది, కిరీటం ధరించింది. ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియా మొత్తం ఏలిన పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఏదైతే తెలంగాణ ఏదైతే చిహ్నంలో నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామంటే ఇక్కడ పెద్ద ఉద్యమం జరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ తల్లి దేవత అంటే ఇవాళ బంగారు తెలంగాణ మారుతూ ఉంది. బంగారు తెలంగాణలో ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగిన పరిస్థితి. అంటే భవిష్యత్తులో బంగారు తెలంగాణలో భాగంగా సామాన్యులంతా కూడా తమ ఆర్థిక స్థితిగతులు మారుతాయి. ఆర్థిక స్థితిగతులను అది మార్చాలన్నటువంటి దృక్పథంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాటు పాలన కొనసాగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇటీవలి కాలంలో ఏవైతే మార్పులు చేర్పులు అంటూ తెలంగాణ రాజముద్రలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగిస్తామని చెప్పడం, ఆ తర్వాత వెనక్కి అడుగు వేసిన పరిస్థితి. ఆ సందర్భంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యమం కూడా ఓరుగల్లో కనిపించింది. తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసిన పరిస్థితి. మళ్ళీ అలా ముందుకు మళ్ళీ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహంలో కావచ్చు, రూపురేఖల్లో మార్పులు చేస్తామన్నటువంటి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఆనాటి జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. జోరిక రమేష్ ఇక్కడ కార్పొరేటర్ కూడా పనిచేశారు. ఆనాడు ఉద్యమ సందర్భంలో తెలంగాణ తల్లి పాత్ర ఎలా ఉండేది, ఇవాళ ఆ తెలంగాణ తల్లి రూపురేఖలను మారుస్తామనే విధంగా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి ఎట్లా చూస్తూ ఉన్నారు? ఏదైతే రేవంత్ సర్కారు తెలంగాణ తల్లిని మార్చి వారికి అనుకూలంగా ఏదైతే కొత్త విగ్రహం పెడతానడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం. ఏదైతే ఉద్యమ కాలం నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న తరుణంలో ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ కట్టుబాట్లు, తెలంగాణ ఆచారాలు ఏ విధంగా ఉంటాయో ఒక తల్లిని ఆ రోజు మనం రూపొందించుకొని ఉద్యమంలో ఒక దిక్సూచిగా, ఉద్యమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకో తెలంగాణ విగ్రహావిష్కరణ సభలు, వందలాది సభల ద్వారా ఈ తెలంగాణ ప్రజలు చైతన్యమయ్యారు. ఆ తెలంగాణ తల్లిని కొలిచిర్రు. ముందుగా తెలంగాణ ఉద్యమంలో ఆ తల్లికి దండలేసి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు. ఇంత సిగ్గుచేటైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో గత 10 సంవత్సరాలలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా ఏదో రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించుకోవాలని చెప్పేసి ఏదో కలలుగంటూ ఉన్నటువంటి స్కీములకు పేర్లు మారుస్తూ, రాజముద్రలో పేర్లు మారుస్తూ, శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణలో అలజడిలు రేపుతూ తెలంగాణ తల్లిని ఏదో రూపురేఖలు మార్చాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. వారి పార్టీ అధిష్టానంలో మైలేజ్ పెంపొందించుకునే విధంగా, వారి అధిష్టానంలో ఏఐసిసి దగ్గర మార్కులు కొట్టే విధంగా ఏదో వారి సోనియా గాంధీ రూపురేఖలతో విగ్రహం ఏర్పాటు చేసి మార్కులు కొట్టుకుందాం అనుకుంటాడు. కానీ తెలంగాణ సమాజం చూస్తూ క్షమించదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే
ఉమ్మడి రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి కేసీఆర్ గారి దీక్ష తర్వాత కావచ్చు, ఉద్యమ సంఘంలో ధూమ్ధామ్ల పేరిట అనేకమైన సాంస్కృతిక ఉద్యమాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మొన్న ఎమ్మెల్సీ అయినటువంటి అప్పటి జేఏసీ చైర్మన్ కోదండరాం లాంటి వాళ్ళు కూడా ఈ హన్మకొండ నగరంలో ఆ రోజు ఉద్యమకారులుగా మేము పెడితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు తెలంగాణ తల్లి దేవత, ఆంధ్ర తల్లి మనకు అద్దని చెప్పేసి ఆనాడు ఉద్యమించినటువంటి వ్యక్తులు మీ పాలన ఉన్నోళ్ళు కూడా ఇలా రేవంత్ రెడ్డి వైఖరిని ఈరోజు మీరు ఖండించకపోవడం కూడా చాలా దారుణం. ఈరోజు అప్పటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వారసత్వం కావచ్చు, ఏదైతే తెలంగాణ తల్లి, ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో పెద్ద పండుగ అయినటువంటి ఒక బతుకమ్మ విగ్రహం ఏదైతే ప్రతిమను కూడా ఆ తెలంగాణ తల్లి చేతిలో కూడా అప్పుడు ఏదైతే కళాకారులు కావచ్చు, శిల్పులంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరి కోరిక మేరకు కూడా అటు విగ్రహాన్ని కూడా ఆనాడు తయారు చేయడం జరిగింది. ఒక బంగారు కిరీటం కావచ్చు, తెలంగాణ స్త్రీ ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి స్త్రీ, ఒక మంచి కేశాలు కావచ్చు, ఏదైతే బంగారు కిరీటం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో పండేటువంటి ముఖ్యంగా రైతులు కూడా పండించేటువంటి వడ్ల జొన్న సంబంధించింది కావచ్చు, మొక్కజొన్న సంబంధించినటువంటి ఆ కంకి కావచ్చు, ఆ వడ్ల సంబంధించింది కావచ్చు, అటు వడ్డానం కావచ్చు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అటు గద్వాల పోచంపల్లి చీర కావచ్చు, ఏదైతే 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆచరిస్తున్నటువంటి ఆచారాలకు అనుగుణంగా ఇక్కడ ఏదైతే మతాలు అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాలకు అతీతంగా దుస్తులను డిజైన్ చేసి ఆ రోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అతీతంగా కవులను, కళాకారులను, ఉద్యమకారులను పిలిచి మనకంటూ ఒక తల్లి ఉండాలి, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక దిక్సూచిగా ఏ రకంగా ఉండాలని చెప్పేసి మేధావి వర్గం నుంచి సలహాలు సూచనలు తీసుకొని 2007లో నాటినే తెలంగాణ రాష్ట్రం రాకముందే సమాఖ్యేంద్రాలనే ఆ రోజు హైదరాబాద్ నగర కేంద్రంలో తెలంగాణ భవన్ కేంద్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తల్లిని మన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి పిచ్చి తుగ్లక్ చర్యలుగా పాల్పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అతను పెట్టినటువంటి స్కీమ్ల పేర్లను మారుస్తూ, అతను తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ, ఏదైతే రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ను మారుస్తా అని చెప్పేసి చెప్పడం, తనకంటూ ఒక మార్కు చూపించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యమకారులకు ఇలా వరంగల్ జిల్లా నుంచి కూడా ఈ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేసి చరిత్రలో ఉండాలనుకుంటే ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే మీరు కంటిన్యూషన్ చేయాలి, రాజముద్రను కూడా కంటిన్యూషన్ చేయాలి. అసలు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి నువ్వు, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినటువంటి నువ్వు, తెలంగాణ ఉద్యమకారుల చావులకు కారణమైనటువంటి మీరు ఆనాటి సమైక్య పార్టీలు ఈరోజు తెలంగాణ తల్లి జపం చేయడం అంటే చాలా సిగ్గుచేటు. ఈ తెలంగాణ ఏదైతే రెండో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నువ్వు అదృష్టవంతునిగా ఫీల్ అయ్యి మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో ఉండాలి, కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే చేయాలంటే అది నీ తరం కాదు. భూమి ఉన్నంత వరకు చరిత్రకారుడు, కారణ జన్ముడు కేసీఆర్. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకునేటువంటి స్థానం ఎప్పుడో వాళ్ళు దక్కించుకున్నారు. ఏది ఏమైనా కూడా నువ్వు తెలంగాణ తల్లిని కనుక రూపురేఖలు మార్చి నువ్వు అక్కడ కనుక ప్రారంభిస్తే నీ ప్రభుత్వం అయిపోయినాక ఇంకొక గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు కూడా 100% ఏదైతే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ప్రజల అభిష్టం మేరకు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దెపట్టే విధంగా ఉండేటువంటి తల్లిని కూడా మనోళ్ళు కూడా అక్కడ పొందుపరిచేట అవకాశం ఉంటుంది. ఎక్కడనో ఆర్యన్ దేశస్తురాలు విదేశీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీకి ఆమె దగ్గర నీవు మార్కులు కొట్టాలన్న ఉద్దేశంతో ప్రతిమ తయారు చేసి ఈరోజు నువ్వు పెడితే తెలంగాణ ఉద్యమంలో నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఓ సోనియమ్మ కళ్ళు తెరువు, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని చెప్పేసి 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణమైంది ఇలా నువ్వు చెప్పుకున్నటువంటి సోనియా గాంధీ. అటువంటి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలని చెప్పేసి ఈరోజు మీ మీటింగ్లలో నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. నీకు పదవి పెట్టిన భిక్ష ఆమె కాబట్టి నువ్వు మొక్కు, నువ్వు ఏదైతే మా ఆత్మగౌరవాన్ని కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు తాకట్టు పెట్టొద్దని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డికి కూడా నేను స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. అసలు సిగ్గుచేటైనటువంటి విషయం, ఎన్నో వందలాది కార్యక్రమాలకు వారి పార్టీ కావచ్చు ప్రభుత్వం ద్వారా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సభ ప్రారంభంలో కానీ చివరంకంలో కానీ ఏనాడు కూడా ఏ ఒక్క మీటింగ్లో కూడా జై తెలంగాణ అని చెప్పేసి నినదించినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. ఆయనకు చప్పలు కొట్టేటువంటి వత్తాసు పలికేటువంటి దద్దమ్మలు ఈ రాష్ట్రంలో పాలకులు, మంత్రులు ఎంత సిగ్గు చేయటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున వచ్చినప్పుడు ఒక జాక్ ఏర్పాటు చేస్తే ఆ జాకుకు కోదండరాం గారిని ఒక ఉస్మానియా ప్రొఫెసర్ పెద్ద ఎత్తున పెట్టాలని ఆయన ముందు పెడితే ఆయన వందలాది మీటింగులు ఇలా మా హన్మకొండ వరంగల్ జిల్లాలోనే కోదండరాం లాంటి వాళ్ళు వచ్చి విగ్రహావిష్కరణలో పాల్గొని మన తెలంగాణ తల్లి గొప్పదానని చెప్పిన వాళ్ళు ఇవాళ మీ పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి ఒక కోదండరాం లాంటి కుహాన మేధావులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ పదవుల కోసం పెదవులు మూసుకోవడం కాదు, తెలంగాణ సమాజం ఈరోజు అల్లాడుతూ ఉంది. ఓ పక్క హాస్టళ్లలో, గురుకులలో విద్యార్థులు నాసిరక భోజనం చేస్తూ ఈరోజు చావులు పోతా ఉన్నారు. అటువంటి పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో మీ ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి. అట్టడుకున్నటువంటి పేద వర్గాలకు మంచి వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా మీ రేవంత్ రెడ్డి సర్కార్ పని ఉండాలి. గతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రాజెక్టులను మార్చుడు కాదు, మీరు మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో గుర్తింపు వచ్చే విధంగా ఉండాలి. కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా మేము తెలంగాణ తల్లిని మారుస్తాం, లేకపోతే ఆ ప్రాజెక్టును కానీ ఈ ప్రాజెక్టును అని చెప్పేసి విమర్శిస్తే మాత్రం ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు, అస్తిత్వం పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నాం కనుక ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారును కూడా పారదోలడానికి కూడా అలనాడు ఉద్యమకారులు ఏ విధంగానైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమించిలో ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సర్కారుకు చిరమాంకం పాడడానికి కూడా ఉద్యమకారులుగా ఓరుగల్లు తెలంగాణ బిడ్డలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియస్తూ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా రోజుకొక్క తీరు హైడ్రామా చేస్తూ ఈ రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతా ఉన్నాడు. సంవత్సరం చూసినా మా అధినాయకుడు కేసీఆర్ గారు కూడా ఓపిక, మనకు టైం అవసరం, వాళ్ళు ఆ పథకాలు అమలు చేయాలి, మీరు ఆగండి అంటే మేము అందరం కూడా మా నాయకులు చెప్తే ఓపిక పడ్డాం. రేపటి నుంచి మీరు ఆచరణలో మాకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ అమలు చేయకుంటుంటే ఈ ప్రభుత్వాన్ని ఈ సర్కారును ఉద్యమకారులుగా తెలంగాణ బిడ్డలుగా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం, అడుగడుగునా అడ్డుకుంటాం. మా ప్రభుత్వం వచ్చినాక ఏదైతే మా ప్రజల అభిష్టం మేరకు మళ్ళీ మా తెలంగాణ తల్లిని, మా రాజముద్రను కూడా నిర్మించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే సమైక్య తొత్తుగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు, ఢిల్లీకి బానిసగా పనిచేస్తున్నటువంటి రేవంత్ సర్కార్కు నువ్వు మంచి చేయాలి, చరిత్రలో ఉండాలనుకుంటే మంచి మంచి కార్యక్రమాలు చేయగాని పిచ్చి తుగ్లక్ లాగా, హిట్లర్ లాగా ఇటువంటి కార్యక్రమాలు చేయకు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే పార్టీలకు అతీతంగా ప్రతిపక్షాలు కూడా నేను సైతం రేవంత్ రెడ్డి శబాష్ అని మెచ్చుకునేటువంటి అవకాశం ఉండే. కానీ పిచ్చి పిచ్చి నిర్ణయాలతోని ప్రజలను అల్లకల్లోలం చేస్తూ కులాల మధ్య మతాల మధ్య ఈరోజు నువ్వు ఏదో వైషమ్యాలు రెచ్చగొట్టు ఈరోజు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీ సర్కార్కు ఉద్యమకారులుగా గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలందరినీ కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ వెనుకబడిపోయిన పరిస్థితి, ఉమ్మడి రాష్ట్రంలో అనేక అవస్థలు పడ్డ పరిస్థితి, ఇబ్బందులు పడ్డ పరిస్థితి, రైతులే కావచ్చు అన్ని వర్గాలు కూడా వెనుకబడిపోయిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అన్ని వర్గాలను ఇవాళ ఒక గాడిలో పెట్టి సంపన్నులను చేసే విధంగా కేసీఆర్ గారి సర్కార్ పనిచేస్తే ఇవాళ అట్లాంటి మార్పులు తీసుకొస్తే ఇవాళ విగ్రహాల మార్పులు, కాకతీయ కళాతోరణం మారుస్తాము, చార్మినార్ను మారుస్తామనే విధంగా రాజముద్ర నుంచి తొలగిస్తామనే విధంగా చేసిన ప్రకటన పట్ల ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తమకు ఒరిగింది ఏంటి అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉన్న పరిస్థితి. ఇది స్పష్టంగా డిసెంబర్ 9 తర్వాత ప్రజలు ఏదైనా నాయకులు గల్లీల్లో కానీ ఊర్లలో కానీ వస్తే నిలదీసే పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తూ ఉంది.